దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. కోపిష్టి వాడితో మాట్లాడారో మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిన దానికి కాని దానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటడే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారా అంటారు. మీకు కోపం వస్తుంది. కోపిష్టి వాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యమాడివాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది. శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు అది ఉంటే తప్ప అసలు ఏవీ పండవు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం. అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతూ ఉంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి, లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడరు. మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు. ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది. అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది. ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాలమేది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి. నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి. నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి. రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి. దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో. అదొక్కటి నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది. వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల.
ఆ ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం, కుతూహలం. చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా, ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం. అనగానే మీరు ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడ్డానికి ఎడతాడేమో, వెడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే, వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే, వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి. వేళ్లల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం.